వాళ్ళు చేయటంలో కానీ, మేము చెప్పింది వినటంలో కానీ, విన్నది చేయడంలో కానీ ఎంతో అనుభవం ఉన్నవారిలాగా చాలా చక్కగా అధ్యక్షులు లైన్ రామరాయితీ గారు పెద్దలు గౌరవించడం, సూచన తప్పటి పాటించడంలో 3 జోన్లలో ఉన్నటువంటి జోన్ను పోల్చుకుంటే మనకి ప్రదస్థానం ఉండడంలో తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎంజీఎఫ్లు మా క్లబ్ నుంచి 2 ఎంజీఎఫ్లు ఇచ్చామండి. చంద్రబాబు చౌదరి గారు, నేను ఇచ్చాము. ఎల్సీఎఫ్ ఎంజీఎఫ్స్ కట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచం మొత్తం సుమారు 220 దేశాల్లో ఈ లయన్స్ క్లబ్ విస్తరించి ఉండటం, మనందరం ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. ఆఫ్రికా ఖండంలో ఉన్న సోమాలియా కొన్ని దేశాల్లో భోజనం లేక పాపం ఎండిపోయి, వైద్యం అందక, ఆహారం లేక, వైద్య సదుపాయాలు లేక, చదువుకోవడానికి వసతులు లేక ప్రపంచంలో అనేకమైనటువంటి వెనకబడి దేశాలు ఉన్నాయి. మనం కట్టిన దాంట్లో కనీసం ఒక్క పైసైనా అక్కడ మనం ఉంటుందనే ఉద్దేశంతో మేము ఎంజీఎఫ్లు కట్టినా, మిమ్మల్ని ఎల్సీఎఫ్ కట్టమని రిక్వెస్ట్ చేసిన. అందులోనే ప్రధాన ఉద్దేశం. మన అనుభవజ్ఞులు చాలామంది అంటారు, దయచేసి కొంతసేపు సెల్ ఫోన్స్ సైలెన్స్లో పెట్టుకుంటే ఇప్పుడు మన అసలైన సబ్జెక్ట్లో పోతున్నాం. మనం ఇప్పుడు దాకా మన పరిచయ కార్యక్రమాలు అవి జరిగినాయి. మనం కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్తున్నాం. అంటే మిమ్మల్ని హిప్నాటిజం చేయాలని కాదు, కన్విన్స్ చేయాలని కదా, ఫ్యాక్ట్ అనమాట. మనకి 4 years క్రితం ఉత్తరాఖండ్లోనే ఎక్కడో హెవీ ఫ్లడ్స్ వచ్చింది. మన ఆంధ్ర వాళ్ళు కూడా చాలా బుక్ అయితే లోకేష్ గారు కూడా తీసుకొచ్చారు. ఆ ఫ్లడ్కి లయన్స్ ఇంటర్నేషనల్ నుంచి 150 కోట్లు డొనేషన్ వచ్చింది. అంటే మన గోపాలపురానికి ఇవ్వకపోవచ్చు, కొవ్వూరికి ఇవ్వకపోవచ్చు, తాల్పూడికి ఇవ్వకపోవచ్చు, చాయకి ఇవ్వకపోవచ్చు, ఇక్కడ ఇవ్వలేకపోవచ్చు. కానీ మన అందరి కట్టిన డబ్బుల్ని ఎక్కడైతే కరువు కాటకాలు ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫుగా మన ఫండింగ్ అనేది అక్కడికి వెళ్తున్నాను. అంచేత మా చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఈ రోజుల్లో 10,000 పెద్ద ఎక్కువ సమస్య కాదు. మనకి చాలా మంది దగ్గర నేను అందరికీ పరిచయం వ్యక్తి చుట్టుపక్కల గ్రామాల్లో నాతో జనరల్గా అంటూ ఉంటాను, లయన్స్ క్లబ్కి 6,500 కట్టడం ఒకటి వేస్ట్. ఆ 6,500 కడితే మా ఇంట్లో పనిచేసే వాళ్ళకో వీళ్ళకో చేసుకుంటే వాళ్ళు తృప్తిగా ఉంటారు కదా, మనకి కంటి ముందు ఉంటారు కదా అనేది కొంతమంది ఆలోచన. అది వాస్తవమే, కాదని అనట్లా. సేవా కార్యక్రమం విస్తృతంగా అంటే ప్రపంచవ్యాప్తంగా మన సేవ కనీసం పావు పైసా మన తృప్తి కోసం మన ఇంట్లో వాళ్ళకి, మన నైబర్స్కి, మన ఊళ్ళో ఎలాగ చేస్తారు. ఎక్కడో ఫైర్ యాక్సిడెంట్ అయితే తక్కువ ఆ గ్రామ సర్పంచ్ గారు 10 మంది కలుస్తారు. వాళ్ళకి వెసల్స్, వంట పాత్రలు, రేషన్ ఇవన్నీ ఇచ్చి మనం ఆదుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా బిగ్ క్లామిటీ ఏమైనా వచ్చిందనుకోండి, మనం చేరుకోలేము, మనం చేయలేం. ఈ ఎంజీఎఫ్ ఎల్సీఎఫ్ ద్వారా మనం చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇప్పుడు రాజేశ్వరి లయన్స్ క్లబ్ ఉంది మన రవికుమార్ గారు ఆధ్వర్యంలో.